హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఈరోజు నేను గోధుమ పిండితో ఒక మంచి రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా తినచ్చు, లేకపోతే ఈవినింగ్ టైం స్నాక్స్గా అయినా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా చేయాలో, ఏమేం కావాలో చూసేద్దామా? ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. బంగాళాదుంపలు 3, రుచికి సరిపడా ఉప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, గోధుమ పిండి 1 కప్పు, కొత్తిమీర కొంచెం, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1/2 కప్పు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో బంగాళాదుంపలన్నింటినీ సగానికి కట్ చేసి కొంచెం ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. పిండినంతా అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లను యాడ్ చేసుకుంటూ గట్టిగా చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత మూసి 15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఈలోపు స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. దానికోసం ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా వేయించుకున్న తరువాత ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక చివరగా అందులో సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, అలాగే 1 స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని అందులో నుంచి చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసుకోవాలి. ఇప్పుడు దానిపైన కొంచెం పొడిపిండిని జల్లుకుంటూ పలుచటి చపాతీ రేకులా ఒత్తుకోవాలి. ఇలా పలుచటి రేకులా ఒత్తుకున్న తరువాత మనం ముందుగా రెడీ చేసిన పొటాటో స్టఫింగ్ని 1 స్పూన్ తీసుకొని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా బార్డర్స్ కొంచెం వదిలి మధ్యలో అంతా స్టఫింగ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి బాగా టైట్గా రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా ఎడ్జెస్ అంతా కూడా బాగా టైట్గా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కత్తి తీసుకొని 1 ఇంచ్ సైజులో పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ కర్రీ బయటకి కనిపించేలా బాగా రౌండ్గా ఒత్తుకోవాలి.
ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా పెనంలో ప్లేస్ చేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒక పక్క బాగా కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు వాటిని ఇంకో వైపుకు తిప్పుకోవాలి. ఇలా ఇంకో వైపుకు తిప్పుకున్నాక వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. చూసారు కదండి ఎంత సింపుల్గా ఉన్నాయో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలైతే వీటిని ఖచ్చితంగా ఇష్టపడతారు. మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.